హైజీన్ ఆక్వా. మీ చెరువులో మైక్రోసిస్ట్ ఉందా? అయితే భయపడాల్సిన అవసరం లేదు. మైక్రోసిస్ట్ కనిపించగానే ముందుగా చేయవలసిన పని ఫ్రెష్ వాటర్ని చెరువులోకి కొంతవరకు తోడుకోవాలి. ఎందుకంటే మైక్రోసిస్ట్ అనేది ఒక సైనో బ్యాక్టీరియా. అది గుంపులు గుంపులుగా ఉంటుంది. అలా గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు మనం ఇచ్చే అప్లికేషన్స్ వాటిపైన ప్రభావం అంతగా చూపలేదు. అలాంటి సమయంలో వాటర్ని తోడుకోవడం వల్ల వాటర్ పల్చబడి మైక్రోసిస్ట్ కూడా పల్చబడుతుంది. చెరువులోకి వాటర్ తోడుకున్న తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్ని లో సెలినిటీ అయితే ఎకరానికి 7 లీటర్లు మరియు హై సెలినిటీ అయితే ఎకరానికి 10 లీటర్ల చొప్పున అప్లై చేయాలి. తర్వాత రోజు ఈడిటిఏని ఎకరానికి 2 కేజీల చొప్పున అప్లై చేయాలి. ఈ 2 అప్లికేషన్స్తో మైక్రోసిస్ట్ ప్రాబ్లం 80% వరకు తగ్గుతుంది. మైక్రోసిస్ట్ అనేది ఒక సైనో బ్యాక్టీరియా కాబట్టి ప్రోబయోటిక్ ఎకరానికి 1 కేజీ చొప్పున, మొలాసిస్ ఎకరానికి 15 లీటర్ల చొప్పున ట్యాంక్లో అప్లై చేయడం వల్ల మంచి బ్యాక్టీరియా ఎక్కువ మొత్తంలో డెవలప్ అవుతుంది. ఇది ఎక్కువ అవడం వలన సైనో బ్యాక్టీరియా అనగా మైక్రోసిస్ట్ని డామినేట్ చేస్తుంది. అలాంటి సమయంలో మైక్రోసిస్ట్ పూర్తిగా తొలగింపబడుతుంది. మీరు ఎక్కువగా ఏ సమస్య ఎదుర్కొంటున్నారో ఆ సమస్య గురించి తెలుసుకోవాలంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.